దేవాంతి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. కీర్తనలు 81వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు, నీకు ఎంత మేలు. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని 81వ అధ్యాయంలో రెండోసారి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 13వ వచనము చదవండి తల్లి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకే అధ్యాయములో రెండు సార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటేనంటే అయ్యో ఇశ్రాయేలు. అయ్యో అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామనంటే, ఒక వ్యక్తి విషయంలో జరగకూడదు జరుగుతూ ఉందని మనకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి శ్రమల్లో ఉన్నప్పుడు మనము పలికే మాట ఏమిటనంటే అయ్యో అని మాట్లాడతాం. అనేక సందర్భాల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య ఆ శాస్త్రులు పరిసయ్యులను సంబోధించేటప్పుడు ఏమి మాట్లాడారంటే అయ్యో అని మాట్లాడడం జరిగింది. ఎందుకు అయ్యో అని మాట్లాడడం జరుగుతుందనంటే, వారు కళ్ళెదురుగుండా సత్యము ఉన్నా, వారు కళ్ళెదురుగుండా జీవము ఉన్నా, వాళ్ళు కళ్ళు ఎదురుగుండా మార్గము కనబడుతూ ఉన్నా సరే వారు దేవాది దేవుని మాటను ఆలకించడం లేదు. వారు నశించిపోతూ ఉన్నారు, నశించిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మాట వినడం లేదు. కాబట్టి అనేక సందర్భాలలో అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో ఉపదేశకులారా అని సంబోధించడం జరిగింది. అంటే మనకు యేసయ్యకు అర్థమవుతుంది ఏమిటనంటే, అయ్యో నా మాట వింటే మీకు మేలు జరుగుతుంది, నా మాట వింటే మీకు దీవెన వస్తుంది, నా మాట వింటే మీకు ఆశీర్వాదము కలుగుతుంది. ఇదిగో నా మాట వినడం లేదు కాబట్టి మీరు మేలును పొందుకోలేక శ్రమల్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఈరోజు అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆజ్ఞల ప్రకారంగా జీవించగలుగుతున్నామా? ఆయన స్వరము ప్రకారంగా మనము నడవగలుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు నడవకపోతే శ్రమలే. ఈరోజు నడవకపోతే మనం అనుకుంటున్నాము నేను క్షేమంగా జీవిస్తూ ఉన్నాను, నాకే శ్రమలు లేవని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ అసలైన శ్రమ ఏమిటో తెలుసా? యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడకుండా నీవు విడవబడితే అప్పుడు అసలైన శ్రమ నీకు కలుగుతుంది. ఆ ఉద్దేశంతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల మీకు ఎంత మేలు. హలెమిటయ్యా మేలు అని అంటే ఆయన యోహాను సువార్తలో మాట్లాడుతున్నారు. నా గొర్రెలు నా స్వరము వినును, వాటికి నేను నిత్య జీవమును వసకెదను అనుగ్రహించదనని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన స్వరము విని ఆయన వెంబడి నువ్వు వెళితే, ఆయన అడుగు జాడల్లో ఆయన మార్గములో నువ్వు వెళితే నీకు నిత్య జీవం ఇవ్వడమే కాదు, ఈ లోకములో కాపుదల, ఈ లోకములో క్షేమము, ఈ లోకములో ఆయన యొక్క దయ, ఈ లోకములో ఆయన యొక్క కృప నిరంతరము ఉంటుంది. హల్లెలూయా. మాట వినడం లేదు కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, అయ్యో ఇశ్రాయేలు, ఎందుకయ్యా మాట మాట్లాడుతున్నాడు? నేను ఐగుప్తు నుంచి తీసుకువచ్చాను. పక్షి రెక్కల మీద ఏ విధముగా తన పిల్లల్ని ఎత్తుకొని తీసుకువస్తుందో ఆ విధముగా నిన్ను తీసుకువచ్చాను. కాబట్టి ఇప్పుడు నా మాట వినడం లేదు, వింటే మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మాట వింటే మేలు కలుగుతుంది, మాట వినకపోతే మనకు మేలు కలగదు తల్లి. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనము ఒక్కసారి చూద్దాం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవాంతి దేవుడు. నా మాట నమ్ముము. హల్లెలూయా. అంటే ఈమె ఏమి చేస్తూ ఉంది అని అంటే మాట నమ్మడం లేదు. ఈయన మాట్లాడుతూ ఉన్నారు, నా మాట వినిన ఎడల నీకు ఎంతో మేలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది.
ఎవరయ్యా ఈ స్త్రీ అంటే సమరయ స్త్రీ. ఈ స్త్రీ కోసం దేవాది దేవుడు సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనములు ఆయన అంటూ ఉన్నారు, నా మాట నమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మితే నీకేమి కలుగుతూ ఉంది అని లేఖనము సెలవిస్తూ ఉందంటే, నమ్మితే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు. ఈ వాక్యాన్ని 81వ దావీదు కీర్తనలో 8వ వచనము 13వ వచనం మీరు గట్టిగా పట్టుకోవాలి, మీ హృదయంలో ఉంచాలి. ఏమిటి ఈ మాట అంటే, అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట వినిన ఎడల మీకు ఎంత మేలు. అంటే ఈమె ఏమి చేస్తుందో తెలుసా? మాటను వినడం లేదు, మాటను లెక్క చేయడం లేదు. ఆమెతో దేవాది దేవుడు అనేక పర్యాయములు అనేక వచనములు మాట్లాడినా సరే ఈమె ఆ యొక్క మాటను వినడం లేదు, లెక్క చేయడం లేదు. ఈరోజు కూడా మనము ఎన్నిసార్లు దేవాది దేవుడు మనతో మాట్లాడిన, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో మాట్లాడినా మనం ఏమి చేస్తున్నామనంటే లెక్క చేయడం లేదు, మనము పట్టించుకోవడం లేదు. మనము దేవాది దేవుని అడుగు జాడల్లో వెళ్లకుండా మన సొంత ఆలోచనతోనే మనము వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ కూడా అదే ఆలోచనతో కలిగి ఉంది. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా, ఆమెతో అంటూ ఉన్నాడు, తల్లి నా మాట నీవు నమ్ము తల్లి, నా మాట విను, నా మాట నమ్ము, నా మాట నమ్మితే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవాది దేవుని మాట నమ్మితే, ఆ మాటను ఆలకించి ఆ మార్గములో నువ్వు వెళితే ఆయన నీకు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎవరయ్యా ఈమెనంటే సమరయ స్త్రీ. ఎప్పుడు వెళ్ళారు అనంటే కాలి నడకన ఎండలో ఎడారిలో యాకోబు బావి దగ్గరికి యేసయ్య వెళ్ళడం జరిగింది. అక్కడికి ఎవరు వచ్చారనంటే అక్కడ సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అనేక రీతిలుగా దేవాది దేవుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళివి. ఆమె మాట్లాడుతుంది, అయ్యా ఇది బావి చాలా లోతైనది, నన్ను అడుగుతున్నావు ఏంటి అని మాట్లాడుతుంది. ఆమె అంతేకాదు, ఆమె మాట్లాడుతూ ఉంది, నేను సమరయ స్త్రీని, నువ్వు యూదులకు సమరయులకు ఏమిటి స్నేహము, ఏమిటి మాటలు, ఏమిటి సాంగత్యము, నన్ను నీవు దాహమిమ్మని నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అని మాట్లాడుతుంది. యేసయ్య అంటూ ఉన్నారు, తల్లి ఇదిగో నువ్వు ఎవరిని అడుగుతున్నావో నీకు తెలియడం లేదు. నేను ఒక్కసారి నీళ్ళు ఇస్తే, ఆ నిత్య జీవమైన నీళ్ళు ఇస్తే నీకెన్నటికీ దాహము వేయదు అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఆమె ఏమి చేస్తుందంటే ఆయన మాటలను పక్కన పెట్టి ఈమె అంటుంది కదా, మా యాకోబు కన్నా నీవు గొప్పవాడివా, అబ్రహాము కన్నా నీవు గొప్పవాడివా, యాకోబు అబ్రహాము తవ్వించిన బావిలో నీటి కన్నా నీవు గొప్ప నీళ్ళు నువ్వు ఇస్తావా? ఇదిగో ఆ కొండ మీద ఇదిగో దేవాలయం ఉంది, ఆ కొండ మీద వెళ్ళి మేము ఏమి చేస్తామో తెలుసా? వాక్యాన్ని చదువుకుంటాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, ఆరాధన చేస్తాం, మేము స్తుతిస్తామయ్యా అని ఆమె యొక్క ఆలోచనలో, ఆమె యొక్క ఉద్దేశంలో మాట్లాడుతూ ఉంది. అటువంటి సందర్భంలో యేసయ్య విని ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే నా మాట విను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట నమ్ము. ఎందుకు అనంటే, ఎందుకు యేసయ్య అక్కడికి వెళ్ళారనంటే ఆమె చనిపోయే పరిస్థితుల్లో ఉంది, పాపములో కూరుకుపోయి ఉంది, శాపములో కూరుకుపోయింది, ఆ పాప భారం అనే కాడి క్రింద నలిగిపోతూ ఉంది. అప్పటికే 5 భర్తలు ఆమె కలిగి ఉంది తల్లి. ఇంక చనిపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి దేవాంతి దేవుడు ఆ బిడ్డకు మేలు చేయడానికి అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎవరికి మేలు చేస్తాడో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు 81వ దావీదు కీర్తనలో, నా మాట వినిన వారికి మేలు కలుగును. హల్లెలూయా. ఆయన మాట వింటేనే నీకు మేలు, నీకు ఆశీర్వాదము, నీకు ఆయన కృప, నీకు ఆయన సన్నిధి, నీకు క్షేమము. హల్లెలూయా. మాట వినకపోతే మనకు క్షేమం లేదు, మాట వినకపోతే మనకు మేలు లేవు తల్లి. 81వ దావీదు కీర్తనలో ఆయన అంటూ ఉన్నారు, నా మాట వింటే నీకు మేలు కలుగుతాయి.
ఏమిటయ్యా మేలు? మొట్టమొదటి మేలు ఏమి కలుగుతూ ఉంది అనంటే 81వ దావీదు కీర్తనలో 10వ అధ్యాయం 10వ వచనము చదవండి తల్లి. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా. మొట్టమొదటి మేలు ఏమిటయ్యానంటే ఆయన మాట నీవు వింటే, ఆయన నీకు దేవుడిగా ఉండి నీ నోటిని ఆయన నింపుతాడు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే 14వ వచనం చదవండి తల్లి. రెండవ మేలు ఏమిటయ్యా అనంటే అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. హల్లెలూయా. రెండవ మేలు ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, శత్రువులను అనగద్రొక్కుదును, విరోధులను నేను కొడతాను. ఎవరికి అనంటే ఆయన మాట విన్న వారికి మాత్రమే. హల్లెలూయా. మూడవ మేలు చూద్దాం. 16వ వచనము చదవండి తల్లి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. హల్లెలూయా. మూడవదిగా నా మాట వింటే నీకు కలిగే మేలు ఏమిటనంటే నీకు శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటయ్యా మేలు? ఎవరికయ్యా మేలు అనంటే, ఓ ఇశ్రాయేలు నా మాట వింటే మీకు ఎంతో మేలు. ఏమిటి మొట్టమొదటి మేలు అనంటే ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని నేను నింపుతాను. రెండవదిగా అంటూ ఉన్నారు, నీ శత్రువులు అనగొడతాను, నీ శత్రువులను నేను కొడతాను. మూడవదిగా అంటూ ఉన్నారు, శ్రేష్టమైన గోధుమలతో ఇదిగో కొండ తేనెతో నిన్ను పోషిస్తాను, నేను తృప్తిపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ఈ 3 లక్షణములనంటే ఆసాబు గారు అంటూ ఉన్నారు, ఎవరికి తెలుసా? ఓ ఇశ్రాయేలు నువ్వు నా మాట వినుడు వల్ల నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఈ 3 నీకు ఆశీర్వాదాలు కావాలా? ఈ 3 నీకు మేలులు కావాలా? మేలులు కావాలి అనంటే నువ్వు ఎవరి మాట వినాలి తెలుసా? దేవాది దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఆయన స్వరమును వినాలి. పరిశుద్ధ ఆత్మ దేవుని మాట వినాలి. ఈ లోక మనుషుల మాట వింటే నీకు మేలు కాదు, లేదా నీ భర్త మాట వింటే నీకు మేలు కాదు, లేదా నీ అధికారుల మాట వింటే నీకు మేలు కాదు. కానీ ఎవరు మాట వినాలని ఆసాబు గారు అంటూ ఉన్నారంటే, యెహోవా నీ మాట వింటే నాకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క సమర స్త్రీతో దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా మాట వింటే నీకు మేలు కలుగుతుంది. ఏమిటయ్యా ఈమె జీవితంలో మొట్టమొదటి మేలు అనంటే, ఆయన మొట్టమొదటి మేలు ఆమెకి ఇచ్చింది ఏమిటనంటే ఆమె నోటిని నింపాడు తల్లి. హల్లెలూయా. బాగుగా తెరిచింది ఆమె నోరు, బాగుగా తెరిచింది ఆమె నోరు. ఆమె నోటిని ఎంత ఎక్కువగా తెరిస్తే అంత ఎక్కువగా దేవాంతి దేవుడు నింపే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నోటిని తెరుస్తున్నావా? ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థన పూర్వకముగా నీ నోటిని తెరిచి ఆయనతో ఆ సహవాసము నువ్వు చేయగలుగుతున్నావా? లేదా ఈ నోరు ఈ లోక మనుషుల దగ్గర, నీ నోరు ఈ మనుషుల దగ్గర, ఈ నోరు నీ చుట్టుపక్కల వారి దగ్గర నోరు తెరుస్తున్నావా తల్లి? ఈ లోకము విషయంలో నువ్వు నోరు తెరిస్తే నీకు మేలు కాదు కానీ శ్రమ వస్తుంది, మేలు కాదు కానీ ఇబ్బంది వస్తుంది, మేలు కాదు కానీ మరణము వస్తుంది. కానీ ఆయన సన్నిధిలో, ఆయన వాక్యపూర్వకముగా, ఉపవాస ప్రార్థన పూర్వకముగా నువ్వు నోరు తెరిస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీ నోటిని నేను బాగుగా నింపెదను. హల్లెలూయా. ఈరోజు సమర స్త్రీని దేవాంతి దేవుడు నింపాడు తల్లి. సమర స్త్రీతో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, నేనెవరో నీకు తెలిస్తే నువ్వు అడగవు.
ఏమి అడుగుతుందో తెలుసా? అయ్యా, నేను ఇంత దూరం నేను రాలేకపోతూ ఉన్నాను, ఇదిగో ప్రతి దినము వస్తూ ఉన్నాను, ఇదిగో మిట్ట మధ్యాహ్నం వస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? అందరూ కూడా నన్ను అసహించుకుంటూ ఉన్నారు, అందరూ కూడా నన్ను చెడ్డగా మాట్లాడుతున్నారు, అందరూ కూడా నన్ను వ్యభిచారి అంటూ ఉన్నారు, అందరూ కూడా నన్ను పాపాత్మ స్త్రీ అంటూ ఉన్నారయ్యా. అందుకే మిట్ట మధ్యాహ్నం వచ్చి ఎవరు చూడకుండా ఏదో కొన్ని నీళ్ళు ఆ యొక్క కడవలో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. నాకు ఆ జీవజలములు నీళ్ళు అయ్యా, నేను ఇంకెప్పుడు ఈ బావి దగ్గరికి రాకుండా నేను ఉంటానని మాట్లాడుతుంది తల్లి ఆమె. ఈరోజు లేఖనము సెలవిస్తుంది. అంటే నీ నోటి మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హృదయంలో ఏది నిండితే అదే నీ నోటిలోంచి వస్తుంది. హల్లెలూయా. అంటే ఆ సమరస్తి హృదయంలో ఏముంది తెలుసా? పాపము ఉంది, శాపము ఉంది, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపుటమము, ఈ లోకమంతా మీ హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంది, అయ్యా జీవజలంలో నాకు ఇస్తావా? నోరు తెరిచింది, కానీ దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీ హృదయం తెరిచి మాట్లాడుతూ ఉన్నావు, నేను ఇచ్చే నీళ్లు నీకు కావాలి అనంటే ఏమి చేయాలనంటే నీ హృదయంలో ఉన్నదంతా కూడా నేను తీసి పాడవేయాలి. హల్లెలూయా. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ నోటిని నేను నింపుతాను, ఖచ్చితంగా నేను నింపుతాను, అందుకే నీ కోసం నేను వచ్చాను. కానీ నీరు ఇవ్వాలనంటే, నీ నోటిని నేను నింపాలి అనంటే నీ హృదయంలో ఉన్నది ఏమిటో నాకు తెలియచేయమని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు, నీ పెనిమిటిని నువ్వు తీసుకురా. హల్లెలూయా. వెంటనే ఆమె మాట్లాడుతుందయ్యా, నాకు పెనిమిటిలే లేరు, 5 ఉన్నారు, 5 కూడా చనిపోయారు, ఇదిగో నేను ఉన్నవాడు కూడా అడు నావాడు కాదయ్యా. హృదయంలో ఉన్న పాపమును, హృదయంలో ఉన్న శాపమును ఏమి చేసిందో తెలుసా? ఇదిగో బయట పారవేసింది తల్లి. ఆమె మాట్లాడుతుంది, అయ్యా నా హృదయంలో ఉన్నది ఇదిగో నువ్వు నిజమే చెప్పావు, నువ్వు సత్యమే చెప్పావు అని మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు పరిశుద్ధాత్మనే నీరు నీకు కావాలి అనంటే, జీవజలములనే నీరు నీకు కావాలనంటే మొదట నీ హృదయంలో ఉండవలసింది ఏమిటో తెలుసా? వాక్యము ఉండాలి. హల్లెలూయా. అడిగిన వెంటనే సమరయ స్త్రీకి దేవాది దేవుడు జీవజలములు ఇవ్వలేదు, అడిగిన వెంటనే నోటిని నింపలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు పొందుకోవాలి అని అంటే మొదట నీ హృదయంలో ఉండవలసింది నా ఆజ్ఞలు ఉండాలి, నా కట్టడలు ఉండాలి, దేవాది దేవుని వాక్యము ఉండాలని చెప్పి ముందు వాక్యముతో నింపాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ కోసం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, నీ శాపాన్ని నువ్వు విడిచిపెట్టడం లేదు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటమని నువ్వు విడిచిపెట్టడం లేదు. విడిచిపెడితే వాక్యము మొదట వస్తుంది, తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు వస్తారు. హల్లెలూయా. సమరస్తిని నోరు తెరిచింది, నేను పాపినయ్యా, 5 నేను జీవించాను, నువ్వు నిజమే చెప్పావు ప్రభుని ఒప్పుకుంది తల్లి. ఒప్పుకున్న వెంటనే మొదట దీనితో నింపాడు తెలుసా? వాక్యముతో నింపాడు. హల్లెలూయా. రెండవదిగా జీవజలములైన పరిశుద్ధ ఆత్మదేవునితో నింపాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దీనితో నింపుకుంటూ ఉన్నావు నీ హృదయాన్ని. కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మీ యొక్క దేహము దేవాలయం అని మీరు ఎరుగరా, దానిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించాలని మీరు ఎరుగరా. ఈరోజు నీకు తెలుసు తల్లి, దీనితో నింపుకుంటూ ఉన్నావు. సమర స్త్రీ దగ్గరికి వచ్చిన దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఆయన నిన్ను 2 విషయాల ద్వారా నీ నోటిని నింపుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని నింపుతూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన వాక్యముతో నింపుతాడు, రెండవదిగా జీవజలములైన పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. ఈరోజు మనము దీనితో నింపుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ హృదయము దీనితో నిండుకొని ఉన్నది తల్లి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు మేలు కలగాలని అంటూ ఉన్నాడు. నా మాట నమ్మిన వారికి నేను మేలు చేస్తాను. ఏమిటి మేలు తెలుసా? నీ నోటిని నింపుతాడు, నీ హృదయాన్ని నింపుతాడు, శాంతితో, సమాధానముతో, ఆయన వాక్యముతో, జీవజనములైన పరిశుద్ధ ఆత్మదేవునితో నింపుతాడు తల్లి. ఈరోజు నువ్వేమి నింపుకుంటూ ఉన్నావు?
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పికొనువానికి జీవజలములు బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. అండర్లైన్ చేసుకోండి తల్లి. ఆయన ఉచితముగా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. మొట్టమొదట అంటూ ఉన్నాడు, నేను ఆదియు అంతము నేనే, ఆల్ఫా మేఘయు నేనే, ఇదిగో ఉన్నవాడును అనువాడును నేనే, ఆదియు అంతము నేనే. ఏమిటయ్యా ఆది అంతమనంటే వాక్యము తల్లి, ఆయన స్వరము, ఆయన కట్టడలు. అంటే ఆది అంతమై ఉన్న దేవాది దేవుని వాక్యాన్ని మొదట నీవు ఆయన మాట వింటే నింపేది ఏమిటో తెలుసా? వాక్యముతో నింపుతాడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, జీవ జలములు గల ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని ఉచితముగా నీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఉచితముగా అనుగ్రహించే వాక్యాన్ని, ఉచితంగా అనుగ్రహించే పరిశుద్ధాత్మదేవుని ఈరోజు నువ్వు పొందుకోవాలంటే ఏమి చేయాలి తెలుసా? ఆయనను మాట వినాలి, ఆయన స్వరము వినాలి, ఆయన కట్టడల ప్రకారముగా నువ్వు నడవగలిగి ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు, ఇదిగో నా మాట వింటే నీకు ఎంత మేలు. ఏమిటా మేలు అనంటే నీ హృదయములో, నీ నోటిలో జీవజలాన్ని ఉంచుతారు. నీ నోటిలో, నీ హృదయంలో వాక్యం నుంచే దేవుడు. హల్లెలూయా. ఈరోజు సమరస్తే నేను దేవాది దేవుడు నింపేది ఏమిటో తెలుసా? మొదట వాక్యముతో నింపాడు, రెండవదిగా జీవజలములతో నింపాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వాక్యముతో నింపుకుంటూ ఉన్నావు, పరిశుద్ధాత్మతో నింపుకుంటూ ఉన్నావా తల్లి? ఈ వాక్యాన్ని చూస్తున్నా, ఈ వాక్యాన్ని వింటున్న తల్లి, ఇది నువ్వు చాలా ముఖ్యమైన వాక్యం. ఇదే దీనితో నింపుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవునితో నింపుకుంటే నువ్వు ఆయన పిల్లలుగా నువ్వు అనుగ్రహించబడతావు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, వాక్యముతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి తల్లి. వాక్యముతో నింపబడిపోయి నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళలేవు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కారణం ఏమిటో తెలుసా? ఆయన స్పష్టంగా మాట్లాడే మాట, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నోటులోంచి పలుకుతున్నారు. వందనాలు తల్లి. గుండె లోతుల్లోంచి పలకండి ఈ మాట. ఎంతకాలం ఆత్మ పొందుకోలేకుండా ఉంటూ ఉంటారు, ఎంతకాలము ఆ పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడి లేకుండా ఉంటూ ఉన్నారు. అందుకే ఏమి మాట్లాడుతున్నారు తెలుసా ఆయన? అయ్యో 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 వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు, కానీ వాక్యము తర్వాత పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆ శక్తి, ఆ బలము చేత ఇదిగో సర్వ సత్యములోనికి నడిపించాలనే జ్ఞానము లేదు. వారికి శ్రమ. అయ్యో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి తల్లి. ఈరోజు వాక్యమును ఎరిగితే సరిపోదు, వాక్యము గుండెల్లో పెట్టుకుంటే సరిపోదు. ఆయన సమరీతితో మాట్లాడుతున్నాడు, నా మాట నీవు నమ్ము, నా మాటను గ్రహించు, నా మాటను పట్టుకో, నా మాటను గుండెల్లో పెట్టుకో. నువ్వు ఏమి చేస్తున్నావు తెలుసా? నాతో వాదిస్తూ ఉన్నావు, నువ్వు పితరులు అంటూ ఉన్నావు, యాకోబు అంటూ ఉన్నావు, అబ్రహాం అంటూ ఉన్నావు, కానీ నీకు ఆరాధించడం చేత కావడం లేదు. నువ్వు ఆయనతో నువ్వు కలిసి నడవడం నీకు చేత కావడం లేదు. నీ ఉద్దేశాల ప్రకారంగా, నీ జ్ఞానము ప్రకారంగా, నీ సొంత ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నావు. అందుకే నీ కోసము నేను మిట్ట మధ్యాహ్న వేళలో వచ్చాను. ఎందుకు తెలుసా? నింపడానికి. ఎందుకు తెలుసా? ఆమె ఇంకా కొన్ని దినాల్లో ఆ శాపకరమైన ఆ కాడిలో, ఆ పాపకరమైన కాడిలో ఆయా శరీరాస నేత్రాస జీవటంతో ఉంటే చనిపోతే నరకానికి వెళ్ళిపోతుందని చెప్పి ఆయన నకాల నడికన వచ్చాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సమరయ స్త్రీ వలె ఈరోజు నీ ఆలోచన కలిగి ఉన్నావా? నాకు అబ్రహాము తెలుసు, యాకోబు నాకు తెలుసు, ఆ పాత నిబంధన గ్రంథం అంతా నాకు తెలుసు, నా ఇష్టం వచ్చినట్లు నేను ఆరాధన చేస్తాను అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యముతో పాటు నువ్వు నింపుకోవాల్సింది ఆత్మతో నువ్వు నింపబడాలి. హల్లెలూయా.
అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీరు ఎరుగరా, మీకు తెలీదా? తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు, తెలిసినట్టు కూడా ఇదిగో తెలియనట్టు మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి అయ్యో ఇశ్రాయేలు, మీకు నా మాట వింటే మీకు ఎంత మేలు. ఆ మేలు నువ్వు పొందుకుంటావా తల్లి? రాత్రికాల సమయంలో ఆ మేలు ఎవరు పొందుకున్నారో తెలుసా? ఆ యొక్క సమరయ స్త్రీ పొందుకుంది. హల్లెలూయా. రెండవదిగా ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటయ్యా మేలు? నా మాట వింటే నీకు మేలు అని అంటూ ఉన్నారు. ఏమిటయ్యా మేలు అని అంటే 81వ దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనంలో, వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదునని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విరోధుల కోసము మాట్లాడుతూ ఉన్నారు, శత్రువుల కోసము రెండో మేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శత్రువులు విరోధులు అంటే ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, మా రక్త సంబంధులు, మా ఇంటి పక్కన వారు, మా ఇరుగు పొరుగు వారు, మా అమ్మ నాన్న, నా పిల్లలని ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం. కాదు కాదు తల్లి, వారు విరోధులు కాదు, వారు నీ సహోదరులు. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఈ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఎవరయ్యా మన విరోధి అంటే సాతానుడు. వాడికి సిగ్గులేదు తల్లి, ఎన్నిసార్లు పొమ్మన్నా సరే వాడు వచ్చి నీ గుమ్మము దగ్గర నిలబడతాడు. ఆదాము అవ్వ దగ్గర నిలబడ్డాడు, ఇదిగో కయ్యేను దగ్గర నిలబడ్డాడు, అనేక మంది భక్తుల దగ్గర నిలబడ్డాడు. తల్లి ఈరోజు నీ ముందు నిలబడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? దేవాది దేవుని మాట వింటే ఆ మేలు నువ్వు పొందుకుంటావేమో. ఆ మేలు నుంచి నువ్వు పొందుకోకుండా చేయడానికి ఏమి చేస్తున్నాడు తెలుసా? వాడు కూర్చొని లేడు, వాడు నుంచొని లేడు. ఏమి చేస్తున్నాడు తెలుసా? గర్జించే సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి పేరే శత్రువు, వాడి పేరే విరోధి. ఈరోజు ఎవరు అనుకుంటూ ఉన్నావు నీ శత్రువు? ఎవరు అనుకుంటూ ఉన్నావు నీకు విరోధి? ఈరోజున ఆయన అంటూ ఉన్నారు, శత్రువు అయినా విరోధి అయినా సాతానుడు, వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను మృంగేద్దామని, నిన్ను పాడు చేద్దామని, నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళిపోదామని, నిన్ను ఈ లోకములోనికి తీసుకువెళ్ళిపోయి పాడు చేసి నరకానికి తీసుకువెళ్ళిపోదామని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడు. ఈయనంటూ ఉన్నారు 81వ దావీదు కీర్తనలు అంటూ ఉన్నాడు, నా మాట వినును ఎడల మీకు మేలు కలుగును. ఏమిటయ్యానంటే నేను శత్రువులను నేను కొడతాను, తర్వాత విరోధులను నలగగొట్టెదను, అనగద్రొక్కెదనని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమరయ స్త్రీకి విరోధులు ఎవరయ్యానంటే తన శరీరమే. విరోధులు ఎవరయ్యానంటే ఆ లోకమే. విరోధులు ఎవరయ్యానంటే ఆ యొక్క ఆ శరీరంలో ఉన్న ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమే ఆమె యొక్క విరోధులు. ఈరోజు నువ్వు విరోధి రకరకముల మనుషుల పేర్లు చెప్తూ ఉన్నావు, కానీ అసలైన విరోధి ఎక్కడ ఉన్నాడో తెలుసా? నీ శరీరంలోనే, శరీర రూపంలో నీ దగ్గర ఉన్నాడు. ఏమిటయ్యానంటే ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. వాడు ఎవరిని విడిచిపెట్టాడు తల్లి. ఆఖరికి 40 రోజులు ఉపవాసం ఉన్న దేవాది దేవుని దగ్గరికి వచ్చి వాడు తిరుగుతూ నిలబడి అంటూ ఉన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, నాకు నమస్కరించు, ఇదిగో దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మను చూపించి దేవాది దేవుని మృంగేద్దామని వాడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దగ్గర కూడా తిరుగుతూ ఉన్నాడు. ఏ విధముగా తెలుసా? ఆ శరీర రూపంలో వాడు నీ దగ్గరే ఉన్నాడు. ఆ శరీరాంత, నేత్రాశ, జీవపుటంబముగా వాడు వస్తూ ఉన్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ జీవితంలో ఏ విధముగా ఉన్నాడో తెలుసా? పాపమును ఇదిగో ఏలుబడి చేసే స్థితిలో ఉన్నాడు. ఆ శాపము, ఆ వ్యభిచారములో, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబములో, ఆ లోకములోనే ఆమెను నిలబెట్టాడు తల్లి. దేవాంతి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే దేవాంతి దేవుడు ఆమెతో మాట్లాడము, ఆమెతో సంభాషించడము, ఆమెను ఇదిగో ఆ యొక్క సాతాను బంధకములోంచి ఆ పైకి లేవనెత్తాడో, వెంటనే ఆ సాతాను బంధకములోంచి బయటికి వచ్చింది. హల్లెలూయా. పాపము పోయింది, ఆ శాపము పోయింది, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమంతా పోయి హృదయంలో ఏమి ఉంచుకుందనంటే మొదట వాక్యాన్ని ఉంచుకుంది, రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి ఉంచుకుంది తల్లి. పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇచ్చింది. ఆ దేవాది దేవుని యొక్క వాక్యానికి
స్థానం ఇచ్చింది. హల్లెలూయా. శత్రువైన సాతానుని ఎదిరించింది. రోమపత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి తల్లి, రోమపత్రిక 16 అధ్యాయం 20 వచనములో 20 తల్లి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తొక్కేవాడు నువ్వు, త్రొక్కేదాన్ని నువ్వు, కానీ తొక్కించేవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాడిని చూసి నువ్వు భయపడతావని, వాడిని చూసి నువ్వు జడుచుకుంటావని, వాడు ఆ పాప పన్నాగములో నువ్వు పడిపోతావని చెప్పి ఆయన అంటూ ఉన్నారు, శత్రువైన సాతానును శీఘ్రముగా నీ చేత చితక త్రొక్కించెదను. హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గరికి దేవాది దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ పాపమును జయించలేకపోతుంది, ఆ శత్రువైన సాతాను జయించలేకపోతుంది, ఆ శరీరాన్ని జయించలేకపోతుంది, ఆ లోకాస శరీరాస జీవడమని జయించలేకపోతుంది. కాబట్టి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ యొక్క శరీరస నేత్రస జీవడమని తొక్కించాడు తల్లి. హల్లెలూయా. ఎప్పుడో తొక్కని చెప్పలేదు, వెంటనే 4వ అధ్యాయములోనే వెంటనే దగ్గర ఉండి తన కాళ్ళ చేత సాతానును త్రొక్కించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు త్రొక్కుతూ ఉన్నావా? త్రొక్కాలంటే నీకేమి కావాలి తెలుసా? మొదట వాక్యము నీ గుండెలో ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవునే పొందుకొని ఉండాలి. చేపట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు నోటితో నింపాడు? ఎందుకు ఆ హృదయంలో ముందు వాక్యాన్ని నింపాడు? ఎందుకు రెండవదిగా పరిశుద్ధ ఆత్మను సమరయ స్త్రీలో నింపాడు అనంటే త్రొక్కించేయడానికి. హల్లెలూయా. సాతానును త్రొక్కడానికి నీ దగ్గర ఏమి ఉండాలి తెలుసా? వాక్యము ఉండాలి, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉండాలి. హల్లెలూయా. ఆ శక్తి, ఆ బలము నీలో ఉండాలి. అప్పుడు యేసయ్య ప్రక్కన ఉండి ఏం చేస్తాడో తెలుసా? ఆ సాతానును త్రొక్కు, శీఘ్రముగా తొక్కు. హల్లెలూయా. ఈరోజు పాపములోనికి పడిపోతున్నారు గల కారణం ఏమిటో తెలుసా? ఆత్మను పొందుకోలేకపోతున్నారు, ఆ శక్తిని పొందుకోలేకపోతున్నారు, ఆ బలమును పొందుకోలేకపోతున్నారు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళుట మీకు మేలు. హల్లెలూయా. నేను మెల్లుట మీకు ప్రయోజనకరము. ఏమిటో తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు వచ్చి శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఎక్కడెక్కడ సాతాను ఉన్నాడో, ఎక్కడెక్కడ సాతాను యొక్క గృహములు ఉన్నాయో, ఎక్కడెక్కడ సాతాను పన్నాగములు ఉన్నాయో, పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను నడిపించేటప్పుడు ఆ అడుగుల్లో అడుగు వేసుకొని సాతానును నీ చేత తొక్కించడానికి. హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మదేవుడు నువ్వు పొందుకోవాలి. నువ్వు పొందుకోకపోతే వాడు నిన్ను తొక్కేస్తాడు. జాగ్రత్త, వాడు నిన్ను త్రొక్కేస్తాడు. ఈరోజు అనేక మంది బిడ్డలు ఆత్మ లేక పడిపోతూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు ఆత్మ లేక, శక్తి లేక, ఆ బలం లేక 1 రోజు 2 రోజులు 1 వారం ఉంటూ ఉన్నారు. మళ్ళీ ఏ పాపమును విడిచిపెట్టారో అదే పాపములోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. పాపము చేత, సాతాను చేత త్రొక్కించుకుంటూ ఉన్నారు. నువ్వు పాపాన్ని తొక్కాలి, నువ్వు ఆ శాపాన్ని తొక్కాలి, నీ శరీరాన్ని తొక్కాలి, ఈ శరీరాస నేత్రస జీవడమని తొక్కాలి అనంటే నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. హల్లెలూయా. రోజు ఆయన అడుగుతావా? అందుకే సమరయ స్త్రీతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు ఇచ్చేది నీకు తెలిస్తే నువ్వెప్పుడు దప్పికొను. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆ పాపము జోలికి వెళ్ళవు, ఎప్పుడు కూడా ఆ శాపము జోలికి వెళ్ళవు, ఎప్పుడు కూడా ఆ శరీరస నేత్రస జీవపు డమ్మము జోలికి వెళ్ళవు. హల్లెలూయా. ఏమి చేస్తాడో తెలుసా? తొక్కించుకుంటూ నిన్ను ఆయన తీసుకువెళ్తాడు. అందుకే రోమపత్రికలు ఆయన మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదవండి తల్లి. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించారు. చెప్పండి కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మీరు శరీరాన్ని జయించాలి అనంటే, మీరు పాపాన్ని జయించాలంటే, ఆ సాతానును శీఘ్రంగా మీ కాళ్ళతో త్రొక్కాలి అనంటే మీకేమి కావాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి తల్లి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ప్రార్థించు. సమర స్త్రీ మాట్లాడుతుంది, అయ్యా నేను ఇంత దూరం నేను రాలేను ప్రభా, ఆ జీవజలములు నాకు దయచేయి ప్రభా అని మాట్లాడుతుంది తల్లి. ఆయన అంటూ ఉన్నారు, మొదట అంటూ ఉన్నారు, అయ్యో ఇశ్రాయేలులు నా మాట వినుడి ఎడల మీకు ఎంత మేలు. ఏమిటయ్యా మొట్టమొదటి మేలు అంటే, ఇదిగో నీ నోటిని నేను నింపుతాను, నీ హృదయాన్ని నింపుతాను. దేని చేతనయ్యానంటే, 1 వాక్యము చేత, 2 ఆత్మ చేత నింపుతాను. రెండవ మేలు ఏమిటయ్యానంటే, నీ శత్రువులను అనగరొక్కుతాను. నీ శత్రువులను నేనేమి చేస్తాను, అణిచివేస్తాను. హల్లెలూయా. నిన్ను కొట్టి వేస్తాను, నీ చేత నేను కొట్టిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సాతానుని అనగదొరుకుతున్నావా, లేదా సాతానుడే నిన్ను అనగదొరుకుతున్నాడా తల్లి? మూడవదిగా చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో శ్రేష్టమైన గోధుమల చేత నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తి పరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ వచ్చిన మేలు ఏమిటనంటే, నేను నిన్ను తృప్తి పరుస్తాను, నేను నిన్ను పోషిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము తృప్తి మనకు ఉండడం లేదు. ఈరోజు మనము రకరకముల ఆహార పదార్థాలు తింటూ ఉన్నాం, మంచి బిర్యానీలు తింటూ ఉన్నాం. కానీ మరలా రెండో రోజు నీకు ఏమి ఇస్తుందో తెలుసా? మరలా నీకు ఆకలి వేస్తుంది. తృప్తి అనేది ఈ లోకంలో లేదు తల్లి. ధనవంతుడు చూసినట్లయితే వాడు ఇంకా ఆ కొట్టు గదులను పడగొట్టించి ఇంకా కట్టించుకుంటూ ఉన్నాడు. వాడికి తృప్తి లేదు. ధనవంతుడు ఇదిగో బేదలకు ఇమ్మంటే వాడికి ఇవ్వలేడు. ఎందుకంటే వాడికి తృప్తి లేదు. ఈ లోకంలో నీకు తృప్తి లేదు. ఈయన మూడవదిగా నా మాట వింటే ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన గోధుమలతో నేను నింపుతాను, కొండ తేనెతో నేను సంతృప్తి పరుస్తానని మాట్లాడుతున్నాడు. 147వ దావీదు కీర్తన, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే. హల్లెలూయా. అంటే తృప్తి అంటే ఏమిటంటే నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. మంచి గోధుమలు అంటే వాక్యముతో నీకేమి చేస్తాడో తెలుసా? ఆయన నీకు సమాధానాన్ని కలుగ చేస్తాడు, నీకు శాంతిని కలుగ చేస్తాడు. ఆయన యొక్క దయను, ఆయన యొక్క కృపను నీకు కలుగ చేస్తూ ఉంటాడు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో పాపము చేయకుండా, అంటే పాపము చేస్తే నాలో శ్రమలు వస్తాయి, నాలో అశాంతి వస్తుంది, నాలో నెమ్మది ఉండదు. కాబట్టి పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యం అంటే ఏమిటో తెలుసా? సమాధానము కలుగజేస్తుంది. వాక్యం అంటే ఏమిటో తెలుసా? శ్రేష్టమైన గోధుమలు. హల్లెలూయా. వాటితో నువ్వు తింటే, ఆ వాక్యము నువ్వు ధ్యానిస్తే నువ్వేమి చేస్తావో తెలుసా? దినదినము కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు, బలముగా నువ్వు తయారవుతావు. హల్లెలూయా. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు మూడవదిగా, శ్రేష్టమైన గోధుమలతోనే నిన్ను నింపుతాను. ఏమిటయ్యా ఆ నింపుదలనంటే, ఏమిటయ్యా శ్రేష్టమైన గోధుమలు అంటే ఆ వాక్యము ద్వారానే నీకు సమాధానము కలుగుతుంది. రెండవదిగా చూద్దాం. 91వ దావీదు కీర్తన 16వ వచనము చదవండి తల్లి. 91వ దావీదు కీర్తన 16వ వచనము చదవండి. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. హల్లెలూయా. అంటే రెండవదిగా ఏమిటంటే దీర్ఘాయువు చేత నేను తృప్తి పరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఈ దీర్ఘాయువు అని అంటే, నువ్వు నేను పాపము చేసాము కాబట్టి అందరికీ వచ్చినట్లే మనకు కూడా మరణము వస్తూ ఉంది తల్లి. కానీ దీర్ఘాయువు అంటే ఏమిటో తెలుసా? ఈ మరణము కాదు, రెండవ మరణము నీకు నాకు ఉండదు. దానిని ఏమన్నారంటే దీర్ఘాయువు అంటాం. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ సర్మశ్రీ దగ్గరికి దేవాది దేవుడు ఆ మిట్ట మధ్యాహ్నం అలా వచ్చాడు అనంటే, ఆమెను శ్రేష్టమైన మాటలతో నింపడానికి. హల్లెలూయా. ఆమె జీవితంలో సమాధానం లేదు. 1వ భర్త, 2వ భర్త, 3వ భర్త, 4వ భర్త, 5వ భర్త, శాంతి సమాధానము లేదు, నెమ్మది లేదు తల్లి. ఆమె జీవితంలో ఆ శాంతి సమాధానం నెమ్మలేని కారణంగా ఆమె ఏమి చేస్తుందో తెలుసా? దీర్ఘాయువును కోల్పోయే స్థితిలోనికి వచ్చింది, మరణకరమైన స్థితిలోనికి వచ్చింది, నరకములోనికి వెళ్ళిపోయే స్థితిలోనికి వచ్చింది. కాబట్టి అందుకే మిట్ట మధ్యాహ్నం వేళ నా యేసయ్య నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దీర్ఘాయువుతో ఆమెను నింపాడు తల్లి.
శ్రేష్టమైన గోధుమ లాంటి ఆ వాక్యముతో నింపాడు. శ్రేష్టమైన గోధుమ వలె ఆ జీవజలముతో నింపాడు. మూడవదిగా ఆ శ్రేష్టమైన ఆ దీర్ఘాయుతో ఆమెను నింపడం జరిగింది. దేవాంతి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు దీర్ఘాయువు కావాలా? ఈరోజు నీకు తృప్తి, శాంతి, సమాధానము కావాలా? మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, నా మాట విను వారికి మేలు కలుగుతుంది. ఏమిటయ్యా మొట్టమొదటి మేలు అనంటే, నీ నోటిని నింపుతాడు. నీ నోటిలో వాక్యం ఉంటుంది. నీ నోటిలో జీవజలమైన పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. రెండవదిగా ఏమిటయ్యా మేలు అనంటే, ఆయన అంటూ ఉన్నారు, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాను. శీఘ్రంగా సాతాను నీ చేత నేను త్రొక్కిస్తాను. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను శ్రేష్టమైన గోధుమలతో, ఇదిగో జుంట తేనె దారలతో, ఇదిగో నేను నిన్ను నింపుతాను. ఏమిటయ్యా శ్రేష్టమైన గోధుమలు అంటే? వాక్యము. ఏమిటైనా శ్రేష్టమైన ఆ యొక్క ఆ తృప్తిపరచడం అంటే ఆ శాంతి సమాధానముతో దీర్ఘాయువుతో ఆయన నేను నింపుతాడు తల్లి. ఈరోజు ఆయన మాట వింటూ ఉన్నావా? ఆయన మాట వినకపోతే ఏమి జరుగుతుందో చూసి మనం ముగించుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, నువ్వు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక ఈ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను చదువుతాలి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయనని దినములు వచ్చినని చెప్పెను. అంటే మాట వింటే నీకు మేలు కలుగుతుంది. మాట వినకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? శత్రువులని చుట్టూ వస్తారు. శత్రువులని ఏమి చేస్తారో తెలుసా? నిన్ను నీ పిల్లలను ఓడించి ఏమి చేస్తారంటే నేలను కలిపివేస్తారు. ఒకానొక దినము వస్తుంది, ఆ దినమున నీవు విడిచిపెట్టబడ్డావు అని అంటే నీవు నరకానికి వెళ్ళిపోతావని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు మనము ఆయన మాట వింటూ ఉన్నామా? అందుకే కొంతమంది ఇశ్రాయేలు వింటూ ఉన్నారు, కానీ కొంతమంది యూదులు, కొంతమంది ఇశ్రాయేలు వినడం లేదు. అందుకే ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, నా మాట వింటే మీకు మేలు కలుగుతూ ఉంది. ఈరోజు ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయన మాట సమరీ స్త్రీ విన్నది తల్లి, ఆమె మాట ఒక అన్యురాలు విన్నది, ఆయన యొక్క మాట ఒక సమరీ స్త్రీ విని ఈ 3 మేలులను పొందుకుంది. ఈరోజు ఈ 3 మేలు నువ్వు పొందుకుంటావా? ఒకటి ఏమిటయ్యా 3 మేలులు అంటే? ఆయన అంటూ ఉన్నారు, నేను నింపుతాను, నీ హృదయంలో వాక్యమును, నీ హృదయంలో ఆత్మతో నింపుతాను. రెండవదిగా ఏమిటంటే నీ శత్రువులను నీ చేత అనగత్రొక్కిస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను. మూడవదిగా ఏమిటంటే నీకు శాంతి సమాధానముతో దీర్ఘాయువుతో నేను ఉండే ప్రదేశంలో ఆ పరలోకమైన పట్టణంలో దీర్ఘాయువునిచ్చి నువ్వు నాతో ఉండడానికి నీకు దీర్ఘాయువునిస్తానని ఆయన పలుకుతూ ఉన్నారు తల్లి. ఈరోజు ఆయన మాట మనం వినగలుగుతున్నామా? మాట వినకపోతే ఆయన అంటూ ఉన్నారు, అయ్యో యెరూషలేము పట్టణమా, అయ్యో కొరాజీనా, ఇదిగో శాంతికరమైన సమాధానం నీకు తెలియజేస్తూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకుంటూ ఉన్నావు, నువ్వు చెవులు మూసుకుంటూ ఉన్నావు. ఒకానొక దినము వస్తుంది, ఆ దినములో నువ్వేమవుతావో తెలుసా? నువ్వు విడిచిపెట్టబడతావు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడాడు తల్లి. ఆయన వాక్యము విని పరిశుద్ధాత్మ దేవుని పొందుకోండి. ఆయన వాక్యము విని గుండెల్లో పెట్టుకోండి. ఆయన వాక్యము విని మేలులు పొందుకోండి తల్లి. ఈరోజు అనేకమైనవి ఈ లోకంలో మనం పొందుకుంటున్నాం. చాలు తల్లి, వాటిని అక్కడితోనే కట్టిపెట్టి, అక్కడితోనే విడిచిపెట్టి, రెండవ రాకడి సమీపముగా ఉంది,
ఆయన కాళ్ళు తీసి మధ్యాకాశానికి వేయకముందే ఈరోజు నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఆయన మాటను వినాలి. ఈ 3 మేలులు పొందుకొని ఆయన కోసము, నీ భర్త అయిన ఆ గొర్రె పిల్ల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఈ మేలులు నువ్వు పొందుకుంటావు. అందుకే సమరస్త్రీ నశించిపోతుంది. కాబట్టి మిట్ట మధ్యాహ్నము వేళ ఆ ఎండలో ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నా మాట నీవు విను. సమరస్త్రీ విన్నది తల్లి. ఈరోజు ఆయన మాట వింటావా? ఆయన మాట విని గుండెల్లో పెట్టుకుంటావా? ఆయన మాట విని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని నువ్వు సిద్ధంగా ఉంటావా? అందరూ నిలబడదాము తల్లి. ఈరోజు ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం లేదనంటే సమరస్త్రీ కలిగి ఉన్న లక్షణాలను, ఇంకా పాప జీవితాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? మారిన సమరస్త్రీ వల్ల నువ్వు ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని నీకు ఆయన బోధించాడు. తల్లి, ఎంతకాలమో ఇంకా ఆత్మ లేకుండా నువ్వు జీవిస్తావు? ఎంతకాలము ఇంకా నీ మీద ఆ సాతానానికి విజయాన్ని ఇస్తావు? తల్లి, ఎంతకాలం ఆ సాతాను చేత ఆ కాళ్ళ కింద నువ్వు నలిగిపోతూ ఉన్నావు? నువ్వు విజయం సాధించాలంటే వాక్యముతో పాటు ఆత్మను పొందుకోవాలి తల్లి. అందుకే ఆత్మ కోసము మిట్ట మధ్యాహ్నం వేళ ఆ సమరస్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. జీవజలముల కోసము మాట్లాడాడు తల్లి. అనేక సంవత్సరములు ఆమె జీవించింది, కానీ పాపము మీద జయం లేదు, పాపము మీద విజయం లేదు తల్లి. ఆ పాపము కాడి కింద నలిగిపోతూ ఉంది, ఆ శాపకరమైన కాడి కింద నలిగిపోతూ ఉంది. కాబట్టి ఆయన నడుచుకుంటూ ఎండవేళలో వచ్చి ఆమెతో మాట్లాడాడు. తల్లి, ఈరోజు నీకు విజయము కావాలా? ఆయన 81వ దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, అయ్యో ఇశ్రాయేలు అనగా ఎవరో తెలుసా? మార్పు చెందిన జనాంగమే. ఇశ్రాయేలు అనగా ఎవరో తెలుసా? యాకోబును విడిచిపెట్టి, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలుగా మార్చిన జనాంగమే. కానీ ఆయన మాట వినడం లేదు. ఆయన మాట వినకుండా ఇదిగో వారు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, ఇప్పుడైనా నువ్వు నా మాట వింటే నీకెంత మేలు. ఈరోజు ఇప్పుడైనా ఆయన మాట విని పరిశుద్ధాత్మ దేవుని కోసము నువ్వు ప్రార్థన చేస్తే నీకెంత మేలు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడము నీకెంత మేలు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడము నీకెంత మేలు తల్లి. ఈరోజు ఆమె మారు మనసు పొందింది. ఆ పాప జీవితాన్ని కొండను యేసయ్య పాదముల దగ్గర విడిచిపెట్టి ఆమె జీవితాన్ని గడిపింది తల్లి. ఆమె ఇప్పుడు ఎవరో తెలుసా? దేవాది దేవుని కుమార్తె. ఇప్పుడు ఎవరో తెలుసా? ఆమె దేవాది దేవుని బిడ్డ. ఎందరూ ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ నా కుమారులు, కుమార్తెలు తల్లి. ఈరోజు ఆత్మచేత నడిపింపబడలేకపోతున్నావు, రక్షింపబడి కూడానంటే నువ్వు అనుకుంటున్నావు నేను ఆయన కుమారుని, కుమార్తెను నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆ భ్రమలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆ ఆలోచనలు జీవిస్తున్నావు, ఆ తెలివితేటలతో నువ్వు జీవిస్తున్నావు. కానీ ఆయన అనేక సార్లు మాట్లాడుతున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. రామపత్రికలో మాట్లాడుతున్నాడు స్పష్టముగా, ఎందరూ ఆత్మచేత నడిపింపబడతారో వారిలే నా కుమారులు, కుమార్తెలను మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు నువ్వు ఆయన కుమార్తెగా, కుమారులుగా ఉన్నావా? ఈ 3 మేలులు నువ్వు పొందుకుంటూ ఉన్నావా తల్లి? ఈరోజు ఆయన నీతో స్పష్టముగా మాట్లాడాడు తల్లి. ఈరోజు ఇంకా ఎందుకు అశ్రద్ధగా ఉంటూ ఉన్నావు? ఇంకా ఎందుకు వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండడం లేదు? ఎందుకు వాక్యాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నావు? ఎందుకు వాక్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నావు? ఎందుకు ప్రార్థన జీవితము కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నావు తల్లి? ఒకనొక దినాన్న యెరూషలేము పట్టణం కోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో సమాధానకరమైన సువర్తమానము నీకు తెలియజేస్తూ ఉంటే నీ కళ్ళను మూసుకొని తిరుగుతూ ఉన్నావు, నీ హృదయాన్ని మూసుకొని తిరుగుతున్నావు. ఒకనొక దినం వస్తుంది, ఒకనొక దినాన్ని వస్తుంది. రాయి మీద రాయి నిలబెడితే అది నిలబడిన దినము వస్తుంది. నీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు, కానీ కట్టుకోలేని ఒక దినము వస్తుంది తల్లి. విడిచిపెట్టే ఒక దినము వస్తుంది. ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు, ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు, ఎంతో దుఃఖముతో మాట్లాడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిటే నీకు ఎంతో మేలని మాట్లాడుతున్నాడు. ఆ మేలు నువ్వు పొందుకుంటావా తల్లి? ఆ మేలు నువ్వు పొందుకుంటావా?
ఆయన వేదనను గ్రహించగలుగుతున్నావా? ఆయన బాధను గ్రహించగలుగుతున్నావా తల్లి? ఆయన విడిచిపెట్టకూడదనే ఆయన భావము, ఆయన విడిచిపెట్టకూడదని ఆయన ఉద్దేశము, ఆయన విడిచిపెట్టకూడదనే ఈ రాత్రికాల సమయంలో సమరయ స్త్రీ ఏ విధముగా మార్పు చెంది ఆయన వాక్యమును, ఆయన ఆత్మను పొందుకుని జీవించిందో, మేలులు పొందుకుందో తల్లి, ఆ శక్తిని పొందుకుందో, ఆ బలము పొందుకుందో, అనేక మందికి సువార్తను చాటిందో. ఈరోజు నిన్ను నిలబెట్టాడు సంఘములో, ఈరోజు నిన్ను నిలబెట్టి వాడుకోబోతున్నాడు సంఘములో, ఈరోజు నిలబెట్టి నడిపించబోతున్నాడు సంఘములో. ఈరోజు అనేక మందికి ఆదర్శముగా, అనేక మంది సాక్ష్య జీవితం కలిగి ఉండేలాగా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు తల్లి. ఈరోజు ఎవరికి అప్పచెప్పుకుంటున్నావు నీ జీవితాన్ని? దేనితో నింపుకుంటున్నావు నీ జీవితాన్ని? అపవిత్రమైన తిండితోనా, అపవిత్రమైన లోకాశలతోనా, అపవిత్రమైన ధనముతో నింపుకుంటున్నావా తల్లి? ఈరోజు నువ్వు నింపుకోవలసింది వాక్యముతో నింపుకోవాలి. నువ్వు నింపుకోవలసింది ఆయన ఆత్మతో నింపుకోవాలి. నువ్వు నింపుకోవలసింది యథార్థత నింపుకోవాలి. నువ్వు నింపుకోవలసింది విశ్వాసమును నింపుకోవాలి. అందుకే నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా మాట నమ్ము, నా మాట నమ్ము. కల్వరి శిలువలో వ్రాడలు యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట నమ్ము, నేను నీకు మేలే చేస్తాను. నా మాట నమ్ము, నేను నీకు మేలే చేస్తాను. నా మాట నమ్ము, నీకు మేలే చేస్తాను. ఎటువంటి స్థితిలో నీకు అపకార్తి చేసే దేవుడును కాను. ఆది అంతమునై ఉన్నాను, ఆల్ఫా మేఘా అయి ఉన్నాను. నీకు ఉచితముగా నేను ఇస్తానంటూ ఉన్నాను, ఉచితముగా నిన్ను నింపుతానంటూ ఉన్నాను. వాక్యము ఉచితము, ఆత్మ ఉచితము, రక్షణ ఉచితము. ఉచితమైన దానిని పొందుకోకుండా ఈ రాత్రికాల సమయంలో నువ్వు తిరుగుతున్న సహోదరి, ఓ సహోదరి, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, జీవ జలములు ఉచితము. ఉచితముగా నువ్వు వాక్యము వింటూ ఉన్నావు, ఉచితముగానే ఆత్మను పొందుకుంటున్నావు తల్లి. పొందుకో, ఆయన శక్తిని పొందుకో, ఆయన బలమును పొందుకో. ఉచితముగా పొందుకొని ఉచితముగా పంచిపెట్టు, ఉచితముగా పొందుకొని ఉచితముగా పంచిపెట్టు, ఉచితముగా పొందుకొని ఉచితముగా పంచిపెట్టు. షదరబరన షందరియా. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఉచితము, 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 ఉచితము. ఆత్మ ఉచితము, ఆత్మ ఉచితము. ఎవరికయ్యా ఉచితము? నా మాట విన్నవారికి ఉచితము, నా మాట విన్నవారికి ఉచితము, నా స్వరము విన్నవారికి ఉచితం అని మాట్లాడుతున్నాడు.